తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరిలో శుక్రవారం డిఎస్సీ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు యువత భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి తమ నిరసనను ఆత్మగౌరవాన్ని చాటుకున్నారు. నూరు జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ భారీ ప్రదర్శన టవర్ క్లాక్ సెంటర్ వరకు ఉత్సాహంగా సాగింది. ప్లకార్లు చేతబూని తమ నినాదాలతో చంద్రగిరి వీధులను హోరెత్తించారు. యువనేత పులివర్తి వినీల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీకి అపూర్వ స్పందన లభించగా సుమారు 12,000కు పైగా యువత విద్యార్థులు అభ్యర్థులు తరలివచ్చారు. స్థానిక ఎమ్మెల్యే పులివర్తి రాణి పూర్తి మద్దతు ప్రకటించడంతో అభ్యర్థులు మరింత ఉత్సాహం నిండింది. టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సభలో డిఎస్సీ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు మాట్లాడుతూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తాము రేయింబావులు శ్రమించి ఎన్నో ఏళ్ల కష్టాన్ని త్యాగాలను పణంగా పెట్టి పారదర్శకంగా ఈ ఉద్యోగాలు సాధించామని స్పష్టం చేశారు. తమ శ్రమను ప్రతిభను తక్కువ చేసి మాట్లాడడం సరికాదని, ఇది మా కష్టం మా ప్రతిభ అని డిఎస్సీ అభ్యర్థులు నినదించారు. కష్టపడి సాధించిన ఉద్యోగాలపై అనవసరంగా రాజకీయం చేయొద్దని, తమ శ్రమను అవమానిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. అదే సమయంలో తమకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకి, ఎమ్మెల్యే పులివర్తి రాణికి అభ్యర్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇష్టమైన కొలువు కొరకు కష్టపడి చదివాము. ముందు పదం సాన్సేమా సాన్సే భగ 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 మండుతున్న డిఎస్సీ విజేతలం, ఆత్మగౌరవం కోసం కోరుతున్న జ్యోతులం, కష్టపడిన వారము లేని గొప్ప చెప్పుకో, మా నిజాయితీని ఎవరు నిందించిన. నమస్కారం అండి, నా పేరు దిలీప్ కుమార్. మాది ఇదే చంద్రగిరి మండలంలో అనపాకం పంచాయతీ అరిగిలవారిపల్లి గ్రామము. మా తల్లిదండ్రులంతా వ్యవసాయం చేసి మమ్మల్ని చదివించారు. మాకు ఈ ఉద్యోగం ఇటీవల జరిగిన మెగా డిఎస్సీ 2025లో ఉద్యోగం వచ్చింది. ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు చదివితే మాకు రాలేదండి. గత 7 సంవత్సరాలుగా మేము ఎంతో కష్టపడి రాత్రి పగులు కష్టపడి చదివితే మాకు ఈ ఉద్యోగం వచ్చింది. మేము ఈ ఉద్యోగం కోసం 2018లో వచ్చిన డిఎస్సీలో కూడా రాసాము. అప్పుడు కూడా నాకు 108 ర్యాంక్ వచ్చింది, డిస్టిక్ ర్యాంకు. కానీ అప్పుడు ఈ జిల్లాలో పోస్టులు తక్కువగా ఉండడం వల్ల నాకు రాలేకపోయింది. అప్పటి నుంచి చాలా వర్క్ చేయాలి అక్కడ, అది చాలా కష్టంగా ఉండేది. నాకు ఎప్పుడెప్పుడు డిఎస్సీ వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. జాబ్ చేస్తూనే పగలంతా డ్యూటీ చేసుకునేది, అంత ట్రాక్ పైన పని ఉంటుంది. మమ్మల్ని ఎంపిక అయిన తర్వాత మేము ఉద్యోగాలు చేసుకుంటే మళ్ళీ మీరు అక్రమంగా వచ్చారు ఉపాధ్యాయ వృత్తిలోకి, మీరు డబ్బులు ఇచ్చి జాబ్ కొనుక్కున్నారు అంటుంటే మాకు చాలా బాధగా ఉంది. మా కుటుంబాలు చాలా బాధపడుతున్నాయి. భవిష్యత్తులో నెక్స్ట్ ప్రభుత్వం మారితే మా ఉద్యోగం పోతుందేమో, మేము రోడ్డును పడతామేమో అనేసి మా ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. ఇది మాకు చాలా మానసిక వేదన గురి. గురువులు మేము అవసరమైతే ఉద్యమ గణమవుతాము. తప్పులు సరిదిద్దే ఆకాలం అన్నట్టు ఇద్దరే వచ్చిన. ఎంతో కష్టపడి మమ్మల్ని కోచింగ్ పంపించి మా ఫ్యామిలీని సపోర్ట్ చేస్తే మేము ఇక్కడి వరకు వచ్చాము. కానీ ఎలాంటి అవతవకలు జరగలేదు. దయచేసి ఇలాంటి ప్రచారాలు ఆపండి ప్లీజ్. మేము ఎంతో మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. మా సర్వీస్లో మేము ఎంతో మంది పిల్లలకి వాళ్ళు తప్పుడు మార్గాలు వెళ్లకుండా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులను, అలాంటి ఉపాధ్యాయులు తప్పుడు మార్గంలో వచ్చారని ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. వెయిట్ చేస్తున్నాను కానీ డిఎస్సీ నోటిఫికేషనే రాలేదు. చివరిలో వచ్చింది, అది ఎగ్జామ్ అవ్వకుండానే ఆగిపోయింది. అది అందరికీ తెలుసు. 2024లో కొత్త ప్రభుత్వం వస్తానే మన విద్యాశాఖ మంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సీ నోటిఫికేషన్ పైన మొదటి సంతకం చేసి దాన్ని అత్యంత తొందరగా తక్కువ టైంలో నిర్వహించి మాకు పోస్టింగ్ ఇచ్చాడు.
అందుకు విద్యాశాఖ మంత్రి గారి లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు. ఈ నోటిఫికేషన్ ఆపాలని చాలా మంది చాలా విధాలుగా ప్రయత్నించారు. నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి 100కు పైగా కేసులు వేసి కోర్టులో దీన్ని ఆపాలని ఎంతో ట్రై చేశారు. కానీ ప్రతిసారి కోర్టు కొట్టేస్తుంది. ఆ కొట్టేస్తున్నప్పుడు